అమ్మైనా పులస తినాలి అంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది మాస్టారు. అన్ సీజన్లో అరుదైన అతిథి వచ్చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గోదావరిలోకి సీజన్ కాని సీజన్లో పులస కొట్టుకొచ్చింది. సాధారణంగా వరదల టైంలో వచ్చే ఈ రాజసం ఉట్టిపడే చేప ఏప్రిల్లోనే మార్కెట్లోకి రావడంతో జనం ఎగబడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. సీజన్లో 25,000 నుంచి 30,000 ధర పలికే పులస ఇప్పుడు అన్ సీజన్ కావడంతో కేవలం 4,000కే దొరికేస్తుంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య, అంటే గోదావరికి ఎర్ర నీరు వచ్చే టైంలో మాత్రమే లభించే పులస చేప అరుదుగా ఏప్రిల్ మాసంలో పి గన్నవరం వద్ద వైనతెయ్య గోదావరి పాయలో జాలర్ల వలకు చిక్కింది. సీజన్ కాని టైంలో పులస కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. పి గన్నవరం ఫిష్ మార్కెట్ కు పులస వచ్చిందన్న వార్త తెలియగానే స్థానిక పులస ప్రియులు దాన్ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. అన్ సీజన్ లో దీని రుచి చూడడం అదృష్టంగా భావించి పి గన్నవరం ఫిష్ మార్కెట్ లో ఒక లక్కీ పులస ప్రియుడు ఈ అద్రిపోయే డీల్ కొట్టేశాడు. ఏదేమైనా 4,000కే పులస విందు అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఈ సీజన్లో పులస ఎందుకు వచ్చి ఉండొచ్చు అన్న చర్చ మొదలైంది. శాస్త్రీయంగా పులసలు సముద్రం నుంచి నదిలోకి గుడ్లు పెట్టడానికి ఎదురీదుతూ వస్తాయి. ఇలా అన్ సీజన్లో రావడానికి కొన్ని కారణాలుండొచ్చు. సముద్ర మట్టాల్లో మార్పులు లేదా నది ప్రవాహంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల ఇవి దారి తప్పి వచ్చి ఉండొచ్చు. జెనెటిక్ మార్పులు లేదా కాలుష్యం కూడా కారణం కావచ్చు. కాలుష్యం కారణంగా వీటి ఆవాసాలు దెబ్బతినడం వల్ల కూడా వీటి వలస కాలంలో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.